హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా ప్రతిరోజు మనకు కనిపించే ఏకైక దేవుడు సూర్యుడు. కానీ ఎప్పుడైనా గమనించారా, సూర్యభగవానుడి రథానికి కరెక్ట్గా 7 గుర్రాలే ఎందుకుంటాయి? 8 ఉండొచ్చు కదా, లేక 10 ఉండొచ్చు కదా? ఎప్పుడైనా ఆలోచింప ప్రజాపతి మరియు అదితిదేవికి జన్మించినవాడే సూర్యుడు. ఆయన ప్రయాణించే రథానికి ఒకే ఒక్క చక్రం ఉంటుంది, అదే కాలచక్రం. దానికి ఉండే 12 ఆకులు 12 నెలలను 12 రాసులను సూచిస్తాయి. అంటే సూర్యుడి ప్రయాణమే కాలం, కాలమే సూర్యుడు. మరి ఆ 7 గుర్రాలేంటి? వేదాల ప్రకారం ఇవి సప్త ఛందస్సులు. సామాన్యంగా ఈ 7 గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తాయి. అంటే సూర్యుడు ఏ రోజు సెలవు తీసుకోడు, కాలం ఆగదు. సూర్యకాంతిలో ఉండే 7 రంగులే ఈ 7 గుర్రాలు. సూర్యుని రథసారథి పేరు అనూరుడు. ఉదయం సూర్యుడు రాకముందే ఆకాశం ఎర్రగా మారుతుంది కదా, అదే అనూరుడు. అందుకే సూర్యోదయానికి ముందు ఎరుపు రంగు కనిపిస్తుంది. మన శరీరం కూడా ఒక రథం లాంటిది. మనలోని 5 ఇంద్రియాలు కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, మనసు, బుద్ధి, ఈ 7ంటిని ఆ 7 గుర్రాలతో పోలుస్తారు. వాటిని అదుపులో ఉంచుకొని ప్రయాణం చెయ్యాలి. అప్పుడే మన జీవితం సూర్యుడిలా ప్రకాశిస్తుంది. రథసప్తమి నాడు మనం తలమీద జిల్లేడు ఆకులు పెట్టుకుని స్నానం చెయ్యడానికి కారణం కూడా ఇదే. సంవత్సరం మొత్తం ఆరోగ్యంగా ఉండాలనేది దీని వెనుక ఉన్న అర్థం. ఈ రథసప్తమి నాడు ఆ ప్రత్యక్ష దైవాన్ని కోరుకుందాం. ఓ సూర్యభగవానుడా, నీ రథం ఎలాగైతే చీకటిని చీల్చుకుంటూ ముందుకు సాగుతుందో, మా జీవితంలోని కష్టాలనే చీకటిని కూడా అలాగే పారద్రోలు అని ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆ భాస్కరుడికి మనసారా నమస్కరిద్దాం.